2026 న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా. సో రెజల్యూషన్ పెట్టుకున్నావా? జాన్ ఫస్ట్ నుంచి అది స్టార్ట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటే ఈరోజు స్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ డేస్ని స్కిప్ చేయడానికి నువ్వు జాన్ ఫస్ట్ని ఎక్స్క్యూజ్ లాగా యూజ్ చేసుకుంటున్నావు. నీ ఫేట్ మారాలంటే మారాల్సిన క్యాలెండర్లో డేట్ కాదు, నువ్వు మారాలి. సరే, జెన్యున్గానే నువ్వు జాన్ ఫస్ట్ నుంచి చేయాలనుకుంటున్నావు. సో జాన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి నీ గోల్ రీచ్ అయ్యే వరకు నువ్వు కంటిన్యూ చేస్తే ఓకే. కానీ మళ్ళీ స్టార్ట్ చేసి జాన్ ఫస్ట్కి ఒక 10 days చేసి మళ్ళీ నీ రొటీన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే డిసెంబర్ వరకు నీ టైం అంతా పే చేసి మళ్ళీ డిసెంబర్లో నెక్స్ట్ డే జాన్ ఫస్ట్ నుంచి నువ్వు స్టార్ట్ చేస్తా అంటే నో పాయింట్ ఇట్, అసలు అర్థం లేదు ఇంకా. సో నువ్వు ఒక రెజల్యూషన్ పెట్టుకుంటే స్ట్రాంగ్గా పెట్టుకో, ఆ జాన్ ఫస్ట్ అవసరం లేదు. నువ్వు ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటే ఈరోజు స్టార్ట్ చేయి. అది ఏదైనా సరే, నువ్వు ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నావా, దానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకో. నువ్వు బిజినెస్ పెట్టాలనుకుంటున్నావా, దానికోసం గ్రౌండ్ వర్క్ చేయి, స్టార్ట్ చేయి. సో ఏదైనా సరే స్టార్ట్ అర్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హ్యాపీ న్యూ ఇయర్, జై హింద్.